చంద్రబాబు డౌన్ డౌన్ వర్ధిల్లాలి ఆర్కే గారి నాయకత్వం వర్ధిల్లాలి ఆర్కే గారి నాయకత్వం జై జగన్ వర్ధిల్లాలి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం నేను కూడా ఇవాళ కూడా యాక్చువల్లీ ఇప్పుడే వచ్చింది నేను వచ్చి మీ దగ్గర అటెండ్ అయ్యి గత నెల 27వ తారీఖున తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో రాజధాని భూములకు సంబంధించి 3 పంటలు పండే ప్రాంతాలని చట్టవిరుద్ధంగా మరి ప్రభుత్వం సిఆర్డీఐని అడ్డం పెట్టుకొని తీసుకుంటా ఉంది. మేము చంద్రబాబు నాయుడు యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వ్యతిరేకం, రాజధానికి అనుకూలం. మీరే ల్యాండ్ పూలింగ్లో స్వచ్ఛందంగా భూములు ఇస్తే తీసుకుంటాము, భూసేకరణ చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము వినియోగించమని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే చెప్పిన తర్వాత ఈ రోజున మరి పెనుమాక గ్రామం సుమారు 13 కిలోమీటర్ల దూరంలో వెలగపూడి రాజధానికి ఉంది. ఇంతవరకు వెలగపూడిలో మరి ల్యాండ్ పూలింగ్ కింద 33,000 ఎకరాలు తీసుకొని దాంట్లో కేవలం 20 ఎకరాలు సంబంధించి మాత్రమే ఒక టెంపరీ బిల్డింగ్ని కట్టడం, మిగతా మరి 33,000 ఎకరాలు కూడా ఖాళీగా ఉండటం, 13 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పెనుమాక గ్రామంలో సంవత్సరానికి 3 నుంచి 5 పంటలు పండే ప్రాంతాన్ని తీసుకోవడానికి వీలు లేదు. మేము భూమిని నమ్ముకొని బ్రతుకుతున్నాం, అమ్ముకొని కాదు అని రైతన్నలు అన్న సందర్భంలో మరి సిఆర్డీఏ బలవంతంగా భూసేకరణకు నోటిఫికేషన్లు ఇవ్వటం చట్టవిరుద్ధంగా, మేము మాత్రం ఎట్టి బస్సులో మా భూములు ఇవ్వని చెప్పేసి రైతన్నలందరూ కూడా గౌరవ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన తరుణంలో గౌరవ న్యాయస్థానం భూసేకరణ చట్టం 2013కి వీళ్ళు అనుగుణంగానే మరి ఉన్నారు, మీరెందుకు వాళ్ళ అభ్యర్థులను పరిగణలోకి తీసుకోరు, తక్షణం మీ యొక్క భూసేకరణ చట్టాన్ని మీరు ఏదైతే భూసేకరణని ఈ పేద రైతుల మీద మరి వినియోగించదలుచుకున్నారో దాన్ని ఆపి వీళ్ళ అభ్యర్థులను పరిగణలోకి తీసుకోండి అని చెప్పి ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత మరి ఆ ఉత్తర్వుల ప్రకారం సిఆర్డీఏ డిప్యూటీ కలెక్టరు యాక్చువల్గా కలెక్టర్ గారు చేయాలి ఈ ప్రాసెస్ అంతా కూడా, మరి ఆయన ఏదో కారణాల చేత డిప్యూటీ కలెక్టర్ గారికి అప్పచెప్పడం, డిప్యూటీ కలెక్టర్ గారు మరి 27వ తారీఖున పెనుమాక గ్రామంలో దీనికి సంబంధించినటువంటి సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సభలో మరి సభ ప్రారంభమైన తర్వాత సుమారు 1.5-2 గంటల తర్వాత నేను వెళ్ళటం జరిగింది. అప్పటి వరకు కూడా రైతన్నలు తమ అభ్యంతరాలను తెలియజేస్తూ మీరు మా అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోమని చెప్పి న్యాయస్థానం చెప్పినప్పటికీ మీరు రాసుకోవట్లేదు మా అభ్యర్థనలన్నీ కూడా అని చెప్పి చెప్పడం జరిగింది. నేను కూడా వెళ్ళి డిప్యూటీ కలెక్టర్ గారిని కోరా, నేను అయ్యా మరి గౌరవ న్యాయస్థానం ఇచ్చినటువంటి హైకోర్టు తీర్పుకి లోబడి మీరు ఆ ఇస్తున్నటువంటి రైతన్నల యొక్క అభ్యర్థనలు మీరు రాతపూర్వకంగా తీసుకోండి మీరు అని అంటే ఆయన మేము రాసుకోమండి, వాళ్ళ అభ్యర్థనలు మేము వింటాం తప్ప ఎట్టి బస్సులో రాసుకోమని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత కనీసం మినిట్స్ అన్న రాయమని చెప్పి అడగటం మేము జరిగింది. మినిట్స్ కూడా రాయను, వాళ్ళ యొక్క అభ్యర్థనలు కూడా నేను ఏది కూడా రిటర్న్గా నేను ఇవ్వను, రాసుకోను అని చెప్పడం. కనీసం అదన్నా మాకు కాగితం మీద రాసివ్వండి, మినిట్స్ రాయము, గౌరవ న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగా మేము వాళ్ళకి అభ్యర్థనలు తీసుకుంటూ లిఖితపూర్వకంగా మేమేం చేయము అని చెప్పేసి అదన్నా ఒక తెల్ల కాగితం మీద రాసియమంటే దాన్ని కూడా పట్టించుకున్నటువంటి తరుణంలో మరి రైతులు ఒకంత ఆగ్రహావేశాలకు గురి కావడం కూడా మనందరం చూసాము. ఒక పక్కన రైతుల యొక్క బాధలు, అదేవిధంగా భూసేకరణ చట్టం చాలా స్పష్టంగా 2013 3 పంటలు పండే ప్రాంతాలు తీసుకోవద్దని చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు బలవంతంగా తీసుకున్నటువంటి ఈ తరుణంలో న్యాయస్థానం రైతుల పక్షాన్ని నిలబడి తీర్పులు ఇచ్చినటువంటి తరుణంలో కూడా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు తన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అడ్డు తగులుతున్నటువంటి రైతన్నల్ని నడ్డి విరిచేలాగా మరి
ఆయన సిఆర్డీ అధికారులు అడ్డం పెట్టుకొని చేయటం అనే దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. మరి ఆ రోజున జరిగిన ఆ సంఘటనకి మా మీద నాతో పాటు 13 మంది రైతన్నల మీద కేసులు పెట్టడం జరిగింది. ఈ కేసులు కూడా మరి నాన్ బెయిలబుల్ వారెంట్లు ఇష్యూ అయ్యేటట్లుగా ఎన్విడబ్ల్యూ కేసులు పెట్టడం అంటే చాలా దారుణం, చాలా బాధగా ఉంది మాకు. ఎందుకంటే ఒకవైపున తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు సాక్షాత్తు గవర్నమెంట్ అధికారులని, ప్రభుత్వ అధికారులని కొట్టడము, అదేవిధంగా వాళ్ళ యొక్క విధులను ఆటంకపరచడము, ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేసినప్పటికీ కనీసం ఆ అధికారులు కేసులు నమోదు చేయకపోవడం కానివ్వండి, వాళ్ళని పట్టించుకోవడం కూడా చేయకుండా సాక్షాత్తు ముఖ్యమంత్రి స్వయంగా మరి రాజీ చేయడం కూడా చూసాము. ఒక ఎంఆర్ఓ గారి విషయంలో ఎమ్మెల్యే తరఫున నిలబడటం కూడా అవన్నీ గుర్తు రాలేదని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు, ఈరోజు నువ్వు పోలీసులను అడ్డం పెట్టుకొని మా మీద కేసులు పెట్టినప్పటికీ కూడా మేము ఎవరం భయపడము. రైతన్నలందరూ కూడా చాలా గట్టిగా ఉన్నారు. భూముల మీద పంటలు పండించుకొని బతకాలనే ఉద్దేశాలతో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అడ్డు తగలొద్దని చెప్తా ఉన్నాం. రేపే ఒక కేసు కూడా భూసేకరణకు సంబంధించి మేము గౌరవ సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. వచ్చే వారంలో అది కూడా హీరింగ్కి వస్తుంది. ఖచ్చితంగా మేము ఇప్పటికీ చెబుతున్నాం, రాజధానికి మేము అనుకూలం, రాజధానికి వ్యతిరేకం కాదు. కానీ నువ్వు ఏ అయితే వాగ్దానాలు చేశావో వాటికి కట్టుబడి ఉండమని చెబుతా ఉన్నాం. లేకపోతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న నాయకత్వంలో రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా ఏ రోజైతే మరి ఆయన చెప్పాడో మహానుభావుడు పేదవాడిని గొప్పవాడిని చేయాలి, రైతుని రాజు చేయాలని ఆ ఆశయాలకు అనుగుణంగా మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సార్, రైతుల్ని సమావేశానికి పిలిచి వాళ్ళ మీద కేసులు పెట్టినట్టు రైతులు చట్టానికి లోబడి 2013 భూసేకరణ చట్టానికి లోబడి పనిచేస్తూ అదే రైతులు గౌరవ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు అనుకూలంగా మీరు వ్యవహరించడని చెప్పి ప్రాధేయపడినప్పటికీ కూడా ఈ అధికారులు చంద్రబాబు నాయుడు ఒత్తిడికి లోనయ్యి ఈ విధంగా మా మీద కేసులు పెట్టాలని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అది కూడా కాకుండా మీరు గమనించండి, సుమారు 12 గంటల నుంచి 1 గంట ప్రాంతంలో ఈ సంఘటనలు జరిగినాయి. అప్పటి నుంచి సాయంత్రం 9 గంటల వరకు కూడా అధికారి మా మీద కేసులు పెట్టడానికి రాలా. ఎందుకంటే ఆయనకు తెలుసు అక్కడ అటువంటి సంఘటనలు ఏమీ జరగలేదు. కానీ ఆయన మీద తీవ్రమైన స్థాయిలో చంద్రబాబు నాయుడు ఒత్తిళ్లు తీసుకొచ్చి మా మీద కేసు పెట్టడం జరిగింది. ఒకవేళ మేము నిజంగా అధికారిని ఏమైనా మేము అడ్డుకొని ఉంటే, రైతన్నలు అడ్డుకొని ఉన్నట్లయితే అదే సమావేశంలో పోలీసులు ఉన్నారు, అక్కడే అధికారి ఆ పోలీసులకి మా మీద కంప్లైంట్ ఇచ్చి ఉండేవాడు. లేదా ఆ అధికారి వెంటనే 12 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగితే కనీసం 12:30 గంటల ప్రాంతంలో అయినా సరే ఇదే తాడేపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇచ్చి ఉండేవాడు. అలాంటిది 12ంటికి సంఘటన జరిగితే రేత్రి 9ంటికి వచ్చి మరి కంప్లైంట్ ఇచ్చాడు అంటే దీని వెనకమాల చంద్రబాబు నాయుడు ఉన్నాడు అనేది చాలా సుస్పష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ రైతుని రాజుగా చేయాలి అంతే. దానికోసం రాజశేఖర రెడ్డి గారి ఆశయాలతో మేము పనిచేస్తాం. చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా సరే భూసేకరణ చట్టానికి అనుగుణంగా నడవమని చెప్పి కోరుకుంటాం.